చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి 1000 గ్రామాల స్వామివారని పేరు. ఉన్న ఊళ్ళో ఉండేవారు కాదు, అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉండేవారు. ఆ పర్యటనలు చేస్తున్నటువంటి సమయంలో ఒకనాడు వారికి మసూచి వచ్చింది. ఆ మసూచి వస్తే ఆ రోజుల్లో ప్రభుత్వపు యొక్క నిబంధనలు కూడా అలాగే ఉండేవి. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఆఖరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆంతరంగిక పరివారం కూడా దగ్గరికి వెళ్ళి ముట్టుకునేవారు కాదు. అప్పుడు ఈ గిని గారి యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన మాత్రం స్వతంత్రించి, నా శరీరం పడిపోయినా నాకు బాధ లేదు, నేను నా గురువు గారి సేవ మాత్రమే చేసుకుంటాను అని వెళ్ళి మసూచితో బాధపడుతున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క శుశ్రూష చేస్తున్నారు. చేస్తుంటే స్వామివారికి అప్పటికి 40 సంవత్సరాలు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి. ఆయన శరీరం ఇంకా పడిపోతుంది అని నిర్ణయానికి వచ్చేశారు. గినికి కబురు చెయ్యమన్నారు. అతనికి సన్యాసం ఇస్తాను, నా తర్వాత పీఠాధిపత్యం అతనికి ఇస్తానన్నారు. అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి పండితులు, ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడికి గట్టిగా 13 సంవత్సరాల వయస్సు, సంస్కృతం చదువుకోలేదు, వేదం చదువుకోలేదు, గురుముఖత విద్య లేదు, సంధ్యావందనం తప్ప వేరొకటి తెలియదు, గట్టిగా చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కూడా చేత కాదు, మేరువుని అర్చించడం అంతకన్నా చేత కాదు. పైగా చదువుకున్న చదువు చూస్తే ఇంగ్లీష్ చదువు, అది కూడా మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడు. తండ్రి గారు చూస్తే ఇంగ్లీష్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంగ్లీష్ ఉద్యోగం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ అనేక ఊళ్ళు తిరిగినవాడు. వేదమునందు కాని ఇటువంటి పీఠముల యందు కాని మక్కువ ఉన్నట్టుగా కనపడినవాడు కాడు. పెద్దమ్మ గారు అబ్బాయి నిరంతరం మీకు శుశ్రూష చేస్తున్నాడు, ఆయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. తలలో నాల్క. మహానుభావుడు వేదం అద్భుతంగా చదువుకున్నాడు. అందరికీ ఎంత సమయం పడుతుందో అందులో 4వ వంతులో వేదం నేర్చుకున్నాడు ఆయన. ఆయనకి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. అంటే ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు, ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. మహాపురుషుల యొక్క నిర్ణయం. మసూచి వ్యాధితో బాధపడుతూ, సన్నిపాత జ్వరంతో ఉంటూ, తెలివి తప్పిపోతున్న స్థితిలో నా తదుపరి పీఠాధిపతి గిని అవుతాడు, కానీ కబురంది గిని ఇక్కడికి వచ్చేంత వరకు నా శరీరము నిలబడదు. నా శరీరము పడిపోయిన తరువాత పీఠమునకు పీఠాధిపతి లేకుండా అయిపోతుంది. ఇప్పటి వరకు కంచి పీఠానికి నాతో కలిసి 66 మంది పీఠాధిపతులు వచ్చారు పరంపరాగతంగా. ఒక రోజు కూడా పీఠం ఖాళీగా లేదు. పీఠాధిపతి లేకుండా కంచి పీఠము ఉండకూడదు. శంకర భగవత్పాదాచార్యులు స్థాపించిన పీఠం ఈ పీఠం. అందుకని అత్యవసరంగా వారి పెద్దమ్మ గారి కుమారుడైనటువంటి ఈయనకి మహేంద్ర సరస్వతి అనేటటువంటి పేరుతో ఈయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇస్తున్నాను. కానీ గినికి కూడా పీఠాధిపత్యం ఇచ్చి సన్యాసం ఇవ్వడానికి కావలసినటువంటి వస్త్రాల్ని, కమండలాన్ని, దండాన్ని సిద్ధం చేయండి అని చెప్పి, నేను అప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ గినికి పీఠాధిపత్యము జరిగేటటువంటి సమయంలో ఇదిగో ఈ వస్త్రములు ధరింప చెయ్యండి, నేనే దగ్గరుండి పీఠాధిపత్యము సన్యాసము ఇచ్చినట్టు లెక్క అని వస్త్రములను కూడా సిద్ధం చేసేసి వారి శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తరువాత గినిగారి పెద్దమ్మ గారి కొడుకు అన్నగారికి పీఠాధిపత్యం ఇచ్చారు. ఆయన ఎంతకాలం పీఠాధిపత్యం చేశారో తెలుసా అండి? అంతటి మహానుభావుడు కేవలం 8 రోజులు. పట్టాభిషేకం కూడా జరగలేదు. పీఠాధిపతికి పట్టాభిషేకం చేస్తారు. చక్రవర్తికి ఎలా పట్టాభిషేకం జరుగుతుందో అలా చేస్తారు. ఆ పట్టాభిషేకం జరగక ముందే 8 రోజులలో ఈయనకి కూడా మసూచి వచ్చేసింది. ఇటువంటి స్థితిలో తొందరపడి రమ్మని గిని యొక్క కుటుంబానికి కబురు చేశారు. పిల్లవాడు, తల్లిదండ్రులు అందరూ బయలుదేరి గబగబా కంచి వచ్చారు. వారు లోపల వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, అయ్యో అంటే గిని వాళ్ళ అన్నగారికి కూడా మసూచి వచ్చింది కదా, సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి కుమారుడు. అందుకని అప్పటికి ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి భర్త అనగా తోడెల్లుడు శరీరం విడిచిపెట్టేశారు, పరమపదించారు. వదిన గారికి ఇంత కష్టం వచ్చింది, ఆవిడ కూడా పీఠంలో ఉండేవారు. ఆవిడ్ని పలకరిద్దామని ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఉన్నారు కాబట్టి ఖాళీ లేక ఎక్కడో అర్జెంటుగా క్యాంపు వెళ్ళవలసి వస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెళ్ళిపోయారు. తల్లిగారు మహాలక్ష్మమ్మ గారు పిల్లల్ని తీసుకుని ఈ స్వామినాథుణ్ణి కూడా తీసుకుని రైలు దిగారు. కంచిలో శంకర మఠంలోకి వెళ్ళి విడిది చేసి స్నానం చేస్తున్నారు.
స్నానం చేస్తుంటే కంచిపీఠం నుంచి గుర్రబండి వచ్చింది. ఈ గినిని బండి ఎక్కమన్నారు. ఒక్క శ్రీపీఠపు పరివారానికి మాత్రం తప్ప అన్యుల్ని ఆ వాహనాల్లో ఎక్కనివ్వరు. ఆ బండి ఎక్కించుకున్నారు. పీఠానికి తొందరగా తీసుకురమ్మన్నారు అని ఎక్కించారు. ఎక్కించి తీసుకువెడుతున్నారు. తీసుకెడుతుంటే 13 ఏళ్ల పిల్లవాడప్పటికైనా స్వామినాథుడు ఆయన అనుకున్నాడు, మా అన్నయ్యకి మసూచి వచ్చింది కదా, నన్ను రమ్మన్నారులా ఉంది, అయినా మసూచి వచ్చిన అన్నయ్య దగ్గరికి నేను ఎలా వెడతాను? అన్నయ్య చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఉండగా, నైవేద్యం పెడుతూ ఉండగా, పీఠాధిపత్యం చేస్తూ ఉండగా నేను చూడాలనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏ సేవ చేయగలను పీఠానికి? నన్ను ఎందుకు పిలిపించారు అనుకుంటున్నారు 13 ఏళ్ల పిల్లాడు. ఆయనకి ఏం తెలుసు? గుర్రబండిలో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు. గుర్రబండి వెళ్ళిపోతోంది. సంతోషంగా వెళ్ళిపోతున్నాడు పిల్లాడు. వెళ్ళిపోతుంటే ఆ గుర్రబండిలో కూర్చున్న పిల్లవాడు ఇప్పుడు ఎంతసేపు అయిన తర్వాత, ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు అలవోకగా. అంటే ఆ గుర్రబండి తోలుతున్నాయని అన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళడం అన్నది లేదు, ఇంకా నువ్వు కంచిపీఠానికి ఆచార్యుడిగా ఉండిపోవడానికి వస్తున్నావు. ఇంకా నువ్వు మీ అమ్మగారి కుమారుడిగా, మీ అన్నదమ్ములలో ఒక అన్నదమ్ముడిగా ఉండడం ఇదే చిట్ట చివర. ఇంకా నువ్వు సన్యాసివి కాబోతున్నావు అన్నాడు. ఈ మాట వినగానే మొట్టమొదట గినికి జ్ఞాపకం వచ్చింది ఏమిటో తెలుసా అండి? ఆయన చెప్పుకున్నారు పరమాచార్యులు వారు 70 ఏళ్ల వయస్సులో, 86 ఏళ్ల వయస్సులో ఒకసారి ఉపన్యాసం చేస్తూ చెప్పుకున్నారు ఆయన సన్యాసం గురించి. ఈ మాట వినగానే ఆయనకి గుర్తొచ్చింది, ఆ రోజుల్లో పూజా మందిరాల్లో కంచిపీఠంలో ఉన్నటువంటి ఆచార్యుల ఫోటోలు ఉండేవి. నా ఫోటో కూడా తీసుకెళ్లి అలా పూజలో పెట్టి నాకు నమస్కారాలు చేస్తారులా ఉంది. నాకేం తెలుసునని సన్యాసం? ఇప్పుడు నేను ఇంకా ఆడుకోవడానికి ఉండదు. 3 పూటలా నాకు అన్నం తినడం అలవాటు. నాకు ఇప్పుడు అన్నం ఎవరు పెడతారు? పీఠాధిపత్యం అంటే సన్యాసం కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకుని చంద్రమౌళీశ్వరారాధన చేసుకోవడం ఏమిటి? నాకెక్కడి నుంచి వచ్చింది ఈ ప్రారంధం? నాకెందుకు ఈ సన్యాసం అని గుర్రబండిలో బోర్లా పడుకుని హోరుమని ఏడ్చేస్తాయి. ఏడ్చి లేచి కూర్చుంటున్నారు. గుర్రబండి వెళ్ళిపోతోంది, దగ్గరికి వచ్చేస్తోంది కంచిపీఠం. ఎక్కడ శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడిన పీఠం, ఎక్కడ నేను? నాకు పీఠాధిపత్యం ఏమిటి? పీఠాధిపతులు వస్తుంటేనే చూసేవాణ్ణి. ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నమస్కారం చేస్తూ ఉంటారు. కొమ్ములు తిరిగిపోయిన మహాపండితులు కూడా వెళ్ళి నమస్కారాలు చేస్తుంటారు, సాష్టాంగం చేస్తారు. నాకు చూస్తే సంస్కృతంలో మాట్లాడటమే రాదు, వాళ్ళందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తే నేనేం చెప్పను అనుకుని బెంగ పెట్టుకుని ఇక్కడి వరకు చెప్పి పరమాచార్యుల వారు కాసేపు ఆగిపోయేవారు. ఉపన్యాసం చెప్తూ ఈ మాటల వరకు చెప్పి ఆకాశం వంక చూస్తూ కొంతసేపు ఉండిపోయేవారట. నిజంగా ఈ మధ్య కాలంలో పుట్టి పెరిగినటువంటి ఒక మహాపురుషుడి జీవితం చూడండి ఎంత ఆశ్చర్యమో. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదుట. రామనామం చేసుకుంటూ కూర్చున్నారట. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. శ్రీరామ 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 అనుకుంటూ కూర్చున్నారు. కంచిపీఠం వచ్చేసింది. బండిలోంచి దింపేశారు. రా 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 తొందరగా రావాలి, అవతల మీ అన్నగారికి మసూచి వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, ఆయన శరీరం విడిచిపెట్టేసేటట్టు ఉన్నారన్నారు. గబగబా లోపలికి తీసుకెళ్లారు. ఎక్కడ ఏం జరుగుతోందో ఆయనకి ఏం తెలియదు. ఏం జరుగుతోందో ఒక్క పిల్లవాడు బెంగ పెట్టుకుని అలా ఓ మూల నిలబడ్డాడు. నిలబడితే వాళ్ళ నాన్నగారితో అర్జెంటుగా తంతితో మాట్లాడారు. ఆ రోజుల్లో టెలిగ్రాములు కదా. టెలిగ్రామ్ ఇచ్చి ఇలాది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కోరిక, మీ అబ్బాయికి పీఠాధిపత్యం ఇస్తున్నామని. తండ్రి గారు అక్కడి నుంచే తంతిలో సమాధానం ఇచ్చారు. అదే పరమేశ్వర నిర్ణయం అయితే నేను చెయ్యగలిగింది లేదు, అలాగే చెయ్యమని. ఎంత చిత్రం అంటే అసలు ఆ పిల్లవాడు ఆడుకుంటున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడు అస్తమానం పీఠాలకు వెళ్ళిపోతున్నాడు ఏమిటని వెంకటరామయ్య గారని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఇంటికి వెళ్ళి, ఒరే నువ్వు జాతకాలు బాగా చూస్తావు కదా, ఓసారి మా అబ్బాయి జాతకం చూడరా అని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి జాతకం చూపిస్తే ఆయన జాతకం అంతా చూసి, ఒరే ఏమి జాతకం రా, ఈ పిల్లవాడి పాదాల ముందు ప్రపంచం అంతా మోకరిల్లుతుందిరా రాబో కాలంలో, ఆ పిల్లాండి కాళ్ళు బాగా కడుక్కుని ఒకసారి రమ్మను అన్నారు. మామయ్య మామయ్య అనేవాడు వెంకటరామయ్య గారిని. గిని కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ ఎత్తు బల్ల మీద కూర్చోరా అన్నారు. కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కాళ్ళు పైకెత్తి చూశారు. చూసి ఆ 2 కాళ్ళు తన తల మీద పెట్టుకుంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి, అదేం అపచారం రా, పిల్లాడి పాదాలు నీ తల మీద పెట్టుకుంటావి రా అన్నారు. అంటే కన్నులంబట నీరు కారుస్తూ, ఒరే ఒక పాత్ర పట్టుకురారా, ఒక చెంబుతో నీళ్లు కూడా పట్టరమ్మని ఆ పాత్ర పిల్లవాడి పాదాల కింద పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షణ చేసుకుని పాదములకు శిరస్సు పాటించి నమస్కరిస్తుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూసి, ఇదేం విచిత్రం రా, నేను జాతకం చూడమంటే నువ్వు నమస్కారాలు మొదలెట్టావన్నారు.
రాబో కాలంలో చక్రవర్తులు కూడా ఈ పాదముల ముందు మోకరిల్లుతారా నాడు నమస్కరించడానికి నేను ఉంటానా, అందుకు ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను రా, అరికాళ్ళల్లో శంఖ చక్రాలు ఉన్నాయి అన్నారు. అంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుకున్నారు, ఆ రోజుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గొప్ప కోరిక ఏమిటో తెలుసా అండి, పిల్లాడు డిఈఓ అవ్వాలని. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కదా. ఓహో మా అబ్బాయి తప్పకుండా ఏ డిఈఓ అవుతాడులా ఉంది, అందరూ నమస్కారాలు చేస్తారులా ఉంది అనుకున్నారు. ఇవాళ ఈ పిల్లవాడి పరిస్థితి తంతి ఇచ్చారు తండ్రి గారికి, సన్యాసం ఇస్తున్నామని, పీఠాధిపత్యం ఇస్తున్నామని. అలాగే జరపమని ఆయన తిరుగుతంతి ఇచ్చారు. అమ్మగారికి అసలు తెలియదు పాపం. ఆవిడ అక్కడ శంకరాచార్యుల వారి మఠంలో ఉన్నారు, మఠం నుంచి బయలుదేరి గుర్రబండిలో వస్తున్నారు ఆవిడ. ఇక్కడ ఈ పిల్లవాడిని కూర్చోపెట్టారు, శిరోగుండనం చేయించేశారు, కాషాయాంబరాలు కట్టేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇచ్చిన కాషాయం కట్టేసి చేతికి సత్యదండం ఇచ్చారు. ఇస్తే 13 సంవత్సరాల పిల్లవాడు ఇలా సత్యదండం చేత్తో పట్టుకుని కాషాయం కట్టుకున్నారు. పీఠాధిపతి పరమపదించాడు. తనకి ముందున్నటువంటి 67వ పీఠాధిపతి 8 రోజులు మాత్రమే ఉన్నారని చెప్పానే గినిగారి అన్నగారు, ఆయన శరీరం విడిచిపెట్టేశారు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఒక్కనాడు గురువు గారి దగ్గర కూర్చుని అసలు పీఠం ఎలా నడిపించాలో కూడా ఆయన నేర్చుకోలేదు. గురుముఖత విద్య లేదు. అటువంటి వారు పాపం 2 గురువులకి సమాధికి చెయ్యడానికి కావలసినటువంటి క్రతువంతా చేసేవారు. 6 కాలముల యందు యోగలింగములకు పూజ జరగాలి. 3 పూటలా అన్నం తినడం అలవాటు పడిపోయిన పిల్లాడు తెల్లారకట్ట లేచి అనుష్ఠానం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఖాళీ లేకుండా చీకటి పడిపోయేది. అన్నం తినడానికి చీకటి పడిపోతే ఇంక సన్యాసి అన్నం తినకూడదు, అన్నం తినడానికి కూడా ఉండేది కాదు. కంచిపీఠంలో ఒక నియమం ఉంది, వాళ్ళు పరాదేవత కామాక్షి అమ్మవారికి నమస్కారం చేస్తారు. అందుకని కంచిపీఠంలో సన్యసించిన వారు ఎక్కువగా తల్లికి ఎదురు పడరు. ఎందుకంటే తల్లి ఎదురు పడితే ఎంత సన్యాసైనా నమస్కారం చెయ్యాలి. అందుకని కంచిపీఠంలో నియమం ఏమిటంటే, ఒకవేళ పీఠాధిపతికి పూర్వాశ్రమంలో తండ్రి అయినా సరే సామాన్య భక్తులతో పాటే క్యూలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. అమ్మగారికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఉంది. అమ్మ పీఠాధిపతికి ఎదురుగా రావచ్చు, కానీ పీఠాధిపతే ముందు నమస్కారం చేస్తారు. అందుకని తరచూ పీఠాధిపతులు అమ్మ యొక్క దర్శనం చేయరు. తరువాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పర్యటనలకు వెడితే మా అబ్బాయి ఇప్పుడు అంతంత ప్రసంగాలు చేస్తున్నట్ట విందామని వాళ్ళ అమ్మగారు వచ్చి చాటునా మాటునా వింటున్నారని తెలిస్తే అర్ధంతరంగా అక్కడి నుంచి మారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయేవారు పరమాచార్యులు వారు. ఎందుకని అంటే అమ్మ ముఖంలోకి చూస్తే పూర్వాశ్రమపు వాసనలు లోపలికి మళ్ళీ వస్తాయేమో అని. 13 ఏళ్ల పిల్లవాడు సన్యాసం తీసుకుంటే పరమాచార్యులు వారు చెప్పుకున్నారు, నేను తీసుకున్న సన్యాసం వైరాగ్యంతో తీసుకున్నది కాదు. నాకు ఎందుకంటే వైరాగ్యం అంటే ఏమిటో తెలియదు అసలు ఆ వయస్సులో. పోనీ శంకరాచార్యుల వారిలా ఏ నీళ్లల్లోనో కాలికి మొసలు పట్టుకుని సన్యాసం తీసుకున్నానా అంటే అసలే తీసుకోలేదు. అలాగా నాకు అసలు సన్యాసం అంటే ఏమిటో తెలియనటువంటి రోజులలో సన్యాసం నన్ను వరించి వచ్చి పట్టుకుంది. నేను సన్యాసం తీసుకున్నాను. ఆ రోజులలో ఆయన బెంగ ఒక్కటేట, అమ్మ బాబోయ్ ఆదిశంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి పీఠం, మహామహులైనటువంటి వారు అధిష్ఠించినటువంటి పీఠం, ఈ పీఠంలో నేను పీఠాధిపతిగా కూర్చోవడం వల్ల వారి పేరుకి కళంకం రాకూడదు, నేనంత జాగ్రత్తగా ప్రవర్తించాలనుకున్నారట. దీనికి శంకరాచార్యుల వారి కృపే నాకు అండగా నిలబడుగాక అనుకున్నారు. 13 సంవత్సరముల పిల్లవాడు, మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ రోజుల్లో పీఠాధిపతి బయటకు వస్తే జమీందారులు, సంస్థానాధీశులు, ప్రభుత్వాధీశులు ఎంతటి వారు కూడా వచ్చి సాష్టాంగ పడిపోయేవారు. అటువంటి పీఠాధిపత్యం, కనకపు సింహాసనం మీద కూర్చోవాలి, ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, పెద్ద పరివారం. ఇదంతా కూడా ఈ రోజుల్లో రిపబ్లిక్ డే నాడు పెరేడ్ జరిగే ముందు రాష్ట్రపతిని తీసుకెళ్లి కవాతులో శాల్యూట్ చేయిస్తారే, అలా కంచిలో ఇప్పటికీ కూడా సంప్రదాయం ఏమిటంటే ఇవన్నీ నిలబడతాయి. నిలబడితే కార్వార్ అని ఉంటారు, ఆయన వచ్చి సంస్కృతంలో పిలుస్తారు. పిలిస్తే ఆచార్యులు వెడతారు, సత్యదండం పట్టుకుని వెడితే ఒక్కసారి ఆ ఏనుగుల దగ్గర నుంచి ఆ కవాత్ అంతా చూస్తారు, పరివారాన్నంతటిని. ఆనాడు గుర్రపు బండి ఎక్కుతానంటే నన్ను ఎక్కనిచ్చేవు కావు, ఇవాళ ఇవన్నీ మీ పరివారం అని నాకు చూపిస్తున్నావు అన్నారు స్వామి. అంటే ఆ కార్వార్ అన్నాడు, క్షంత వ్యూహం స్వామి నన్ను క్షమించండి, నాకు తెలియదా నాడు మీరు పీఠాధిపతులు అవుతారని అన్నాడు. అలా పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికిట పండితులు చెప్తుండేవారట, ఆశ్రమంలో ఉండేవారు,
నువ్వు సత్యదండం ఎప్పుడూ కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎప్పుడూ చేత పట్టుకుని ఉండాలని. 13 సంవత్సరాల పిల్లవాడు ఏదైనా చేత్తో పట్టుకుని నిలకడగా ఉంటాడా? ఈయనకి ఎప్పుడు సత్యదండం విడిచిపెట్టేసి ఎక్కడికో వెడుతుండేవారు. అలా సత్యదండం విడిచిపెట్టకూడదు, ఎప్పుడూ చేత్తో పట్టుకోవాలనేవారు. ఎంత నియమం చేసేసుకున్నారంటే దాన్ని, ఈ చెప్పినటువంటి పండితుడు రోజుకి 2-3 గంటల కన్నా పీఠాధిపతి పడుకోవడానికి వీల్లేదంటే కార్యక్రమాలు అలా ఉండేవి పీఠాధిపతులకి. పాపం 13 ఏళ్ల పిల్లవాడు రోజుకి 8 గంటలు పడుకునేవాడు, 2-3 గంటలు పడుకునేవారు. ఆయన పడుకుంటే ఒకనాడు పండితులు లోపలికొచ్చి బాగా వెలుగుతున్న దీపాన్ని తగ్గిద్దామని లోపలికి వచ్చారట. వస్తే కండువాతో ఆ సత్యదండాన్ని నడుముకి గట్టిగా కట్టుకు పడుకుని ఉన్నారట. మర్నాడు లేచాక అడిగారట, అదేమిటి సత్యదండాన్ని నడుము కట్టుకు పడుకున్నారేమిటి మీరని. అంటే మీరు చెప్పారు కదా, ఎప్పుడు యజ్ఞోపవీతాన్ని ఎలా విడిచిపెట్టకుండా బ్రహ్మచారి ఉంటాడో అలా సత్యదండాన్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నారు కదా, అలవాటు అయ్యేంత వరకు అలా కట్టేసుకుంటున్నాను నడువుకన్నారు. ఎంత కష్టపడ్డారో చూడండి మహానుభావుడు. ప్రయత్నపూర్వకంగా పీఠాధిపత్యంలో తన నియమపాలన చెయ్యడం కోసం పరమాచార్యుల వారు అంత శ్రమించారు. ధర్మానికి సంబంధించి, దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి, వార్తాపత్రికలు. తను గట్టిగా 16-17 సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచార్యుల వారికి. మేనేజర్ని పిలిచి ఎంత నియమం చెప్పారంటే, మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దళసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటి మీద అంటించేయండి. ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏవి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి. ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏవుంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రిక నా దగ్గరికి తీసుకురండి. ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను. అలాగే చదివారు. 86 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చునుండగా ఒక వర్తకుడు ఒకరు వచ్చి పక్కన కూర్చునున్నారు. కూర్చునున్నప్పుడు లోపలికి పేపర్ వస్తే ఆ రోజున ఒక పొరపాటు జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ మీద పేపర్ అంటించడం మరిచిపోయారు. పేపర్ లోపలికి వచ్చేసింది. వచ్చేస్తే పరమాచార్యుల వారు యథాలాపంగా పేపర్ తిప్పారు. అందులో రేజర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఉంటే పరమాచార్యుల వారు అది చూసి అడిగారు, ఇది ఏమిటి పరికరం అని అడిగారు. అడిగితే దాన్ని రేజర్ అంటారు స్వామి, ఏదో అడ్డం చేసుకుంటారు మగవాళ్ళు అన్నారు. అంటే పరమాచార్యుల వారు అన్నారు, మరి ఇక్కడ ఆడవారి బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు. అడిగితే అక్కడ ఆడవారి అవసరం ఉన్నా లేకపోయినా వ్యాపారాభివృద్ధికి ఇలా వేసుకోవడం అలవాటైపోయింది ప్రపంచంలో స్వామి అని చెప్పారు. లౌకికానికి ఎంత దూరంగా ఉండేవారో మీరు చూడండి పరమాచార్యుల వారు. ఉంటే పరమాచార్యుల వారు ఈ వర్తకుడి వంక చూసి అన్నారు, అంటే బహుశః నా పేరు నువ్వు వాడుకుంటున్నట్టు అన్నారు. ఈయన పేరు వాడుకుని ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇది ఈ వాత పెట్టడానికే మర్చిపోయారు ఆ రోజున వార్తాపత్రికలో కాగితం అంటించడం. అంత అద్భుతంగా మాట్లాడేవారు. 16వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పరమాచార్యులు వారిని దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు తీసుకెళ్లి పెద్ద పెద్ద సంస్కృత పండితుల్ని తీసుకొచ్చి నియమించి ఆయనకి గొప్ప గొప్ప నాటకాలు, గీతాభాష్యం, ప్రస్థానత్రయం ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, పరమాచార్యుల వారి జీవితంలో గణపతి శాస్త్రి గారని ఒక గురువు గారు ఉండేవారు. ఆయన సంస్కృతాంధ్రముల యందు తిరుగులేని మహాపండితుడు. శంకరుల గీతాభాష్యం పుస్తకం లేకుండా చెప్పేవారు ఆయన. ఆయన ఒకనాడు కావేరీ నది ఒడ్డున పరమాచార్యుల వారిని కూర్చోపెట్టి పాఠం చెప్తున్నారు. చెప్తుంటే పరమాచార్యుల వారు కింద ఒక పుల్ల మొక్క తీసి కావేరీ నది ఇసుక ఒడ్డున ఏదో రాస్తున్నారు. ఇది చూశారు గురువు గారు. మరునాడు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెట్టి, అయ్యా నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను మా ఊరు, మీరు గీతాభాష్యం వేరొకరితో చెప్పించుకోండి అన్నారు. మీకు ఏదో కోపం వచ్చింది నా మీద, అసలు కారణం చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగారు. అడిగితే ఆ గురువు గారు అన్నారు, మా దురదృష్టం సాధారణంగా ఎక్కడైనా మేము గీతాభాష్యం లాంటివి చెప్పడానికి వెడితే మమ్మల్ని కొంచెం ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి శిష్యులు కింద కూర్చుంటారు. శిష్యులు మాకు నమస్కారం చేస్తారు, మేము శిష్యులకి ఆశీర్వచనం చేస్తాం. శిష్యుల్ని మేము శాసించి మాట్లాడతాం, శిష్యులు భయపడుతూ చేతులు కట్టుకుని వింటారు. ఇక్కడ దురదృష్టం, మీరు పరమ ఆచార్యులుగా ఉన్నారు, పీఠాధిపతులుగా, మేము పౌరాణికులుగా ఉన్నాం.
మేము మీకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర చెప్పుకుని కింద కూర్చుంటాం, మీరు సింహాసనంలో కూర్చుంటారు. మీరు మా వంక శాసకత్వంతో చూస్తారు, మేము మీ అనుగ్రహం కోసం చూస్తాం. మేము మీకు పాఠం చెప్తాం, మీరు చాలా టీవీగా దాన్ని వింటూ ఉంటారు. ఇలా పాఠం మేము చెప్పలేము, అందుకని మేము బయలుదేరుతామన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, మీ బాధ నాకు అర్థమైంది. ఇన్నాళ్లుగా పాఠం చెప్పడానికి అడ్డురాని ఈ బాధలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటే, నిన్న మీరు కావేరీ నది ఒడ్డున నన్ను కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు మీరు చెప్తున్నటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినకుండా పుల్ల ముక్క తీసుకుని కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్ను మీద నేను ఏదో రాస్తూ ఉండడం మీ ఆగ్రహానికి కారణమైంది. కానీ నిన్నను మీరు చెప్పిన పాఠం నేను శ్రద్ధతో వినలేదని మీరు అనుకుంటున్నారు. మీరు వినండి, నేను చెప్తున్నానన్నారు అని గీతలో ఆయన ఎక్కడ ఏ శ్లోకం చెప్పారో ఆ శ్లోకం చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం ఏం చేశారని చెప్పారో, వారు సొంతంగా ఎంత చెప్పారో అన్నిటినీ వారు చెప్పిన మాటలలో ఒక మాట కూడా మార్చకుండా గంట సేపటి ప్రసంగాన్ని మళ్ళీ చెప్పేశారు. చెప్పి మీరు చెప్పినంత వరకే కాదు, గీతా భాష్యంలో ఆ శ్లోకానికి అద్వైత పరంగా ఈ వ్యాఖ్య కూడా చెయ్యొచ్చు చూడండి అని సంస్కృతంలో తాను మిగిలిన విషయం చెప్పారు. చెబితే ఆశ్చర్యపోయి గణపతి శాస్త్రి గారు సాష్టాంగం చేశారు. చేసి మీకు కొన్ని అధ్యాయాల గీతాభాష్యం చెప్పాలనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది మీరెవరో తెలుసా? మీరు సాక్షాత్తుగా పరమశివుడే మళ్ళీ కదిలి ఈ జన్మలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా వచ్చారు. అందుకని మీరు పుట్టడం జయనామ సంవత్సరంలో పుట్టారు. పీఠాధిపతులుగా జైత్రయాత్ర చేసి తిరిగి మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం కోసమని మీరు జన్మించారు. మీరు జన్మించినది కృష్ణపక్షంలో జన్మించారు. అందుకే మీ నోటి వెంట సంతతము నారాయణ 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 అంటుంటారు. మీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు. అనురాధ నక్షత్రానికి 2 ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి మృదుత్వము, 2 మిత్రత్వము. వారు మాట్లాడేటటువంటి మాట సంతతము మృదుత్వంతో ఉంటుంది, శాసించి మాట్లాడరు. కానీ వారు శత్రువులు తమ మీద చేసేటటువంటి కుట్రలు తెలిసినా క్షమించగలిగినటువంటి ఔదార్య బుద్ధితో ఉంటారు. పైగా ఎటువంటి వారినైనా సరే వీరి మాటలు మారుస్తాయి. అలా మాట్లాడగలిగినటువంటి మాట నేర్పు, అటువంటి మృదు స్వభావం ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది. మీరు పీఠాధిపతిగా వచ్చారు కనుక అనురాధ నక్షత్రంలో పుట్టారు. మీరు వసంత ఋతువులో పుట్టారు, మాధవ మాసంలో పుట్టారు. శంకర భగవత్పాదులు పుట్టినటువంటి ఈ మాసంలో మల్లె పువ్వు వస్తుంది, మామిడి పండు వస్తుంది. మీ మాటలకి సర్వకాలముల యందు భగవత్ సంబంధమైనటువంటి వాసన, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి మోక్షదాయకమైనటువంటి మాటల శక్తి, అటు జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటారు. మీరు రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని ఇవాళ ఒక శరీరం అనేటటువంటి స్వరూపంతో కారణజన్ములై వచ్చారు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు జటాజూటము విడనాడి బాలచంద్రుని విడనాడి గంగవీడి మరియు గౌరవీడి భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సమయమీంద్ర అని కాళ్ళ మీద పడ్డారు. మీరు సాక్షాత్తు శంకరుడే. జటాజూటాన్ని పక్కన పెట్టారు, బాలచంద్రుణ్ణి పక్కన పెట్టారు, గంగని పక్కన పెట్టారు, గౌరిని పక్కన పెట్టారు. 4 శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారు 5 మూర్తులుగా కనపడినటువంటిది ఒకరిగా మీరు వచ్చారు. అందుకని పంచానన లగ్నంలో వచ్చారు. మీరు నిమిత్త మాత్రంగా మా దగ్గర వింటున్నారు, కానీ మీ అంత మీకుగా సమస్తము స్ఫురణలోకి వస్తున్నాయి. ఇది మీరు కారణజన్ములై జన్మించినటువంటి ఒక గురుస్వరూపం. మీకు గీతాభాష్యం సంపూర్ణంగా చెప్పానన్నటువంటి అదృష్టం నాకు కలగనివ్వండి. నేనే మీకు గీతాభాష్యం చెప్పుకుంటానని సాష్టాంగదండ ప్రణామం చేశారు. మీకు ఆ భాగ్యము కలుగుగాక, మీరే నాకు గీత చెప్దురు గాని అన్నారు. ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుడు తరువాతి కాలంలో అమ్మవారికి జంబుకేశ్వరంలో తాటంకాల్ని పునఃప్రతిష్ఠ చేసి గొప్ప గొప్ప దీక్షలు నిర్వహించి ఒక్కొక్క యాగం ఎలా జరగాలో, ఒక్కొక్క యజ్ఞం ఎలా జరగాలో, పరమాచార్యుల వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? 13 సంవత్సరాల వయస్సులో ఆయన కొత్తగా పీఠాధిపత్యం స్వీకరిస్తే
మొట్టమొదటి రోజున చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని వెళ్ళారు. వెళ్ళి యోగలింగానికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పండితులు అన్నారు, మీరు అభిషేకం చేసేటప్పుడు అభిషేకము చేయబడుతున్నటువంటి శివస్వరూపము ఒకటి, మీరొకటి అన్న భావన మీకు ఉండకూడదు. రెండూ ఒకటే అన్న భావనతో మీరు అభిషేకం చెయ్యాలన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండితుల వంక తిరిగి అన్నారు, అభిషేకము చేస్తున్నప్పుడే ఆ భావన ఉండాలా? అన్ని కాలముల యందు ఉండవలసిన భావన అదే కదా అన్నారు. పండితులకి తల తిరిగిపోయింది. ఇక 13 ఏళ్ల పిల్లాడు, మిషనరీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడా ఈ పిల్లాడు? మనం చెప్పినది ఏమిటి, ఆ పిల్లాడు చెప్తున్నది ఏమిటి? అంటే ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి? ఇది మన వాక్కులకు అందదు, ఇది మన ఊహకు అందదు. ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం. వారు ధర్మపాలనం అంటే ఎలా చేసేవారో తెలుసా అండి? ఇంత స్థితిని పొందినటువంటి పరమాచార్యుల వారు 20-25 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండగా ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పెద్ద పెట్టున రోదన చేస్తూ ఆశ్రమానికి వచ్చింది. వచ్చి మేనేజర్ గారిని కలిసి, నేను ఒక్కసారి పీఠాధిపతిని కలుసుకుని నా కష్టం చెప్పుకోవాలి, నాకు అనుమతినివ్వండి అంది. స్వామివారు ఈ వెనక గదిలోనే వేయించేసి ఉన్నారు, లోపలికి వెళ్ళమన్నారు. లోపల స్వామివారి చెవిన ఎలా పడిందో తెలియదు. మేనేజర్ గారు, ముందు మీరు ఒకసారి లోపలికి రండి అన్నారు. లోపలికి వచ్చారు. వస్తే పరమాచార్యుల వారి శిరస్సుని ఎప్పుడు ఏకవస్త్రం ఇలా కప్పు ఉంటుంది. సత్యదండాన్ని తీసి పక్కన పెట్టి తమ తల మీద ఉన్న ముసుగు వక్షస్థలాన్ని కప్పుతూ ఆచ్ఛాదించిన వస్త్రాన్ని పక్కకి తీసి, నేను ఎలా కనపడుతున్నానని అడిగారు. అడిగితే, మీరు మూర్తీభవించిన కామాక్షి స్వరూపంగా నాకు కనపడుతున్నారు అన్నారు. ఈ శరీరం ఎలా కనపడుతోందని అడిగారు. నిండు యవ్వనంలో మిసమిసలాడుతూ కనపడుతోందన్నారు. మీకు నేను కామాక్షీదేవిగా కనపడచ్చు. ఈ సమస్త ప్రపంచం కూడా ఇవాళ కంచి పీఠాధిపతిగా నన్ను ఆరాధిస్తోంది. శంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి సింహాసనం మీద నేను కూర్చుంటున్నాను. నాకు 25 సంవత్సరముల వయస్సు. ఈ ఉపాధికి కొన్ని లక్షణాలుంటాయి. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, నేను ఉండడం కాదు, లోకము కూడా నన్ను విశ్వసించేటట్టుగా నా ప్రవర్తన ఉండాలి. యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కష్టం చెప్పుకోవడానికి ఏకాంతంగా నా దగ్గరికి మీరు పంపుతారా? ఆమెతో నేను ముఖం చూసి మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. మీరు ఇక ఎప్పుడు పక్కన అతివృద్ధుడైన వాడు కాని, వేరొక అన్నగారు కాని, తమ్ముడు కాని, తండ్రి కాని, భర్త కాని, ఎవరో ఒకరు తోడు లేనటువంటి స్త్రీని నా వద్దకి ఏకాంతమునందు ఎప్పుడూ పంపవద్దు. ఒక్కతే స్త్రీ ఉండగా లోపల పరమ పీఠాధిపతులు మాట్లాడుతున్నారన్నటువంటి మాట ఎన్నడూ రాకూడదు. నేను మాట్లాడడం అంటూ జరిగితే పక్కన పురుషుడున్న స్త్రీతో మాట్లాడతాను, లేదా వృద్ధురాలైనటువంటి వేరొక స్త్రీని తీసుకుని నా దగ్గరికి రమ్మనండి. అలా కూడా పక్కన తోడు లేని వారిగా వచ్చానన్నారా, చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి వాళ్ళ కష్టాలు. చంద్రమౌళీశ్వరుడు వింటే నేను విన్నట్టే. ఆ పూనికతో చెప్పుకోమనండి. ఒంటరి స్త్రీలతో నేను మాత్రం మాట్లాడను. ఎందుకని అంటే ఒక ధర్మం ఉంది. ఎంత సన్యాసికి కూడా లోపల తాను సన్యాసిగా ఉండడం కాదు, పైన కూడా అలా ప్రవర్తించి చూపించాలి ప్రపంచానికి. అందుకని నా కట్టుబాటు నాకుంది, నేను ఎన్నడూ అలా మాట్లాడను అని మళ్ళీ వస్త్రం తీసుకుని వేసుకున్నారు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత ధర్మబద్ధమైన నడువడో చూడండి. వారికి ఒకనాడు ఆశ్రమంలో వంటవాడొచ్చి వంట వడ్డించారు. వడ్డిస్తే పీఠాధిపతులు షడ్రశోపేతమైన విందు అరగిస్తారు, కానీ జింహకి లొంగరు. ఒకనాడు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదండి. రమణ మహర్షిని చూసి శంకరాచార్యుల పీఠాల్లో ఉన్న ఒక పీఠాధిపతి అన్నారు, రమణులలా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యమైన సన్యాసి ధర్మంలో ఉండొచ్చు. పీఠాధిపతికి తెల్లవారి లేస్తే ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం పిలుస్తుంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏమైనా అనుమానాలు ఉంటే పీఠాధిపతుల దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్పింది ప్రమాణం, అంత జాగ్రత్తగా చెప్పాలి. ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు వచ్చి నిలబడతారు. పెద్ద పెద్ద పండితులు వచ్చి నమస్కారం చేస్తారు. ఒక్కొక్క నాడు ఎంత చిత్రమైన లక్షణాలు వస్తాయి, సమస్యలు వస్తాయంటే పీఠాధిపతులకి. సన్యాసికి ఆ సమస్య ఉండదు, పీఠాధిపతికి ఉండే సమస్యలు వేరు.
పరమాచార్యులు వారు చెప్పుకు బాధపడుతుండేవారు, పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదని. వారికి ఒకనాడు వంటవాడు భోజనం వడ్డించాడు. వడ్డిస్తే వారు భోజనం చేసి, ఈ పప్పు ఏ పదార్థంతో చేశావు అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. ఓహో అలాగా అన్నారు. బావుందా స్వామి అన్నారు. బావుంది అని పొరపాటున వారి నోటి వెంట వచ్చింది. వాడు మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడవ నాడు కూడా తోటకూర పప్పు వేశాడు. ప్రతిరోజు తోటకూర పప్పు ఎక్కడిది అని అడిగారు. అడిగితే వాడన్నాడు, స్వామి మీరు తోటకూర పప్పు అంటే సంతోషపడుతున్నారు కదా, ఈ విషయం చెప్పి తమ శిష్యులందరికీ చెప్పాను. వాళ్ళు కట్టల కట్టల తోటకూర తెస్తున్నారు, అందులో మంచి తోటకూర ఎంచి పప్పు చేస్తున్నాను అన్నారు. అలాగా అన్నారు. చూడండి వారి పరిపక్వత చూడండి. ఆ వయస్సులో వంటవాడిని ఏమీ అనలేదు, వెళ్ళిపోయాడు వంటవాడు. మరునాడు మళ్ళీ భోజనం వడ్డించబోతున్నారు. ఈనాడు మేము భిక్ష స్వీకరించట్లేదు అన్నారు. కంచి పీఠాధిపతులు భిక్ష చేసేటటువంటి పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరంపరాగతంగా వచ్చే పీఠాధిపతులు ఇంటికి భిక్ష వచ్చి భిక్ష పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రహస్యం. ఆ తీసుకోవడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకనాడ అదృష్టం కలిగింది కాబట్టి నాకు తెలుసు. అందుకని ఆ కంచి పీఠాధిపతులు ఆ భిక్ష చేస్తున్నప్పుడు ఇవాళ భిక్ష చెయ్యను అన్నారు, ఆపేశారు. మరునాడు కూడా భిక్ష చెయ్యట్లేదు అన్నారు. మరి ఏమి తీసుకుంటారు అన్నారు. ఉసిరికాయంత గోమయము అంటే ఆవు పేడ, ఆచమనం చెయ్యడానికి గోమూత్రము తీసుకురండి అన్నారు. ఉసిరికాయంత ఆవు పేడ నోట్లో వేసుకునేవారు, గోమయాన్ని తీసుకుని చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు, అంతే. అలా వారం రోజులు అయిపోయాయి. పీఠాధిపతులు ముద్ద ముట్టడం లేదు. ఏమైందో తెలియక ఆశ్రమం అంతా తల్లడిల్లిపోయింది. పరుగు పరుగున వచ్చి స్వామి పాదముల మీద పడి అడిగారు, స్వామి మీరు ఎందుకని అసలు ఆహారం తీసుకోవట్లేదని, ఏమైనా ఒంట్లో నలత చేసిందా, ఏమిటి కారణం చెప్పండి అని. అంటే అంత యవ్వనంలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి మాట వినండి. ఆయన అన్నారు, నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెడితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేయించేశారని నన్ను పిలుస్తారు, అనుగ్రహ భాషణం చెయ్యమని అడుగుతారు. నేను గురువు యొక్క స్వరూపంతో వేదిక మీద కూర్చుని ఇంద్రియములకు లొంగకూడదు అని ఉపన్యాసం చెప్తాను. ఈ శరీరము మీరు కాదని చెప్తాను. మహానుభావుడు శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి పీఠానికి పీఠాధిపతినై ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయిన నేను జగద్గురు శంకరాచార్య అని పిలిపించుకోనా, పీఠాధిపతినని పిలిపించుకోనా, నేను 10 మందిని కూర్చోబెట్టి అనుగ్రహ భాషణం చేయనా? ఎక్కడుంది నాలిక యోగ్యత? ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను, దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను. మరొక నాడు ఆ నాలుక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశములో పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమని, తోటకూర పప్పుకి ప్రీతి పడిన వాడు పీఠాధిపతే. అందుకని ఈ పదవిలో నేను కూర్చుని ఈనాడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను, అందుకని శుద్ధి చేసుకుంటున్నాను నాలుకన్నారు. ఆ నాటి తర్వాత ఎన్నడూ పరమాచార్యుల వారి వడ్డించినటువంటి భిక్షలో పప్పు, కూర, పచ్చడి, పులుసు, లడ్డు అన్నీ కలపడమే తప్ప ఇది బాగుందన్న మాట కానీ ఇది బాగులేదన్న మాట కానీ ఇక వారి నోటి వెంట రాలేదు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత కష్టమో చూడండి అలా నిలబడడం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమంలోనికి పేరు అపఖ్యాతి రాకుండా తాను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అశిధారావ్రతమో చూడండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో ప్రతినిత్యం, ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి. అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది, భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది. అది ఈ దేశంలో కాషాయానికి ఉన్న గౌరవం. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒరుగంటి పూజ అని చేసేవారు కంచి పీఠంలో. ఎందుకు చేసేవారో తెలుసా అండి? ఆయన పీఠాధిపతి సర్వకాలములయందు సింహాసనంలో కూర్చుని ఇవాళ ఫలానా కేంద్ర మంత్రి గారు వచ్చారండి, ఫలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి, కంచి పీఠానికి లోటేమిటి?
ఎన్ని హైకోర్టుల జడ్జీలు వస్తారో, ఎంతమంది అడ్వకేట్స్ వస్తారో, ఎంతమంది కోటీశ్వరులు వస్తారో, ఎంతమంది మహాపండితులు వస్తారో, వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చుని రెండని ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోతుంటే కొన్నాళ్లు పోయిన తరువాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికే జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందా? అందుకని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం పరమాచార్యులు వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? రాష్ట్రపతే రానివ్వనివ్వండి, ప్రధానమంత్రే రానివ్వండి, ప్రతిరోజు కంచిపీఠంలో పరమాచార్యుల వారు 1 గంట సేపు ఒరుగంటు పూజ అని ఉంటుంది, జపం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి, బయటికి రారు, మాట్లాడరు. అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు. అలా తాను చేశారు కనుకనే తాను ఏది చేశారో దాన్నే ఇతరులకు చెప్పేవారు. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎక్కడికైనా వెడితే, నేను ఎంతకని నిజంగా పరమాచార్యుల వారి గురించి ఇవాళ చెప్పగలను, ఎంతటి మహాపురుషుడో చెప్పాలనుకున్నాను అంతే. నేను ఇందాక చెప్పానే కార్వార్ అని, ఆయనకి పెద్ద క్యాన్వాయ్ ఉండేది, అందులో ఏనుగులు ఎక్కచ్చు, గుర్రబళ్ళు ఎక్కచ్చు, లేదా వాహనములు ఎక్కచ్చు, పల్లకీలు ఎక్కచ్చు. ఇన్ని ఉంటే పీఠాధిపతి అయిన మొట్టమొదటి రోజున ఆయనకి ఎవరు నేర్పారండి సన్యాసాశ్రమ నియమాలు? ఇది పరమాచార్యులు వారు కారణజన్ముడు అనడానికి. ఆయన్ని తీసుకెళ్లి కార్వార్ పరివారాన్నంతటినీ చూపించి, మీరు ఏది ఎక్కితే దాని మీద అధిరోహించవచ్చు అన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, సన్యాసికి నియమం ఏమిటో తెలుసా? సన్యాసి భూతముల పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి. సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాడి యొక్క పదముల ఘట్టన చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎక్కువ భూతములకు హాని జరగకూడదు. చక్రములతో కూడినటువంటి రథములు కాని, లేదా 4 కాళ్లతో నడిచేటటువంటి జంతువుల మీద నేను కూర్చుని ప్రయాణం చేసినా వాటి వలన ఎక్కువగా భూతములకు హాని జరుగుతుంది. అందుకని నేను పాదచారిని నడిచి వెళ్ళిపోతాను. ఆనాటి నుంచి చిట్ట చివరి వరకు పరమాచార్యుల వారు ఎన్నడూ కారు కాని వ్యాను కాని ఏది ఎక్కలేదు. ఎప్పుడు వెళ్ళినా కాలినడకన వెళ్ళిపోవడమే. ఎంత చిత్రమో తెలుసా అండి? తెల్లవారుజామున 3 గంటలు, రాత్రి 2 గంటల వరకు పరివారం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎన్ని అనుగ్రహ భాషణాలు చేయనివ్వండి, ఎంత పూజలు జరగనివ్వండి, 2 గంటలకి విశ్రాంతికి వెళ్ళిపోతే 3వ గంట అయ్యేటప్పటికి లేచిపోయేవారు. పరివారం